ఏంటి సార్ అమ్మఒడి ఒక్కొక్క కుటుంబానికి లక్షల్లోని 50,000 అలా పడినాయి అన్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చే పథకం అయిందంటారా? చాలా బాగా సార్ ఉన్న సూపర్ 6లో మెయిన్ పథకం ఇదే. ఈ దెబ్బతో ఇప్పుడు దాకా పథకాలు ఇవ్వలేదు, అమలు చేయలేదు అనే వాళ్ళకి ఒక మంచి సమాధానం అయిందంటారు. ఇది ఇచ్చినా ఏపైనా ప్రతిపక్షాలు చెప్తూనే ఉంటారు, వాళ్ళ రోలింగ్ వాళ్ళు జరుగుతూనే ఉంటుంది. అది కామన్. సో అంటే ఇది ఉపయోగపడిందా లేదా? చాలా బాగా అసలు అమ్మఒడి అనేది ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్లో ఎంత రిలీఫ్ అంటే అంత రిలీఫ్. సో అంటే పథకాలు అమలు చేయట్లేదు, సూపర్ 6 చేయట్లేదు అయ్యి అనే వాళ్ళకి ఇది మంచి చెంపపెట్టు. చాలా చెంపెట్టు. సో ఇది ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చిందంటే చాలా బాగా పాజిటివ్. ఇంకోటి జగన్ ఎందుకంటే ఆఫ్ చేస్తున్నారు అంటే టూర్. జగన్ అంటే ఒకప్పుడు GO1 అని తెలుసు కదా, వాళ్ళ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పెట్టారు. అది కాకుండా లాస్ట్ టైం మొన్న రీసెంట్గా 13వ తారీఖు పొదిలి ప్రోగ్రాం ఒకటి జరిగింది, పొగాకుది. దాంట్లో చాలా బీభత్సం చేసి గందరగోళం చేసి ఇంత చేసి లాస్ట్కి టీడీపీ మీద చేశారు, ఇట్లా రోలింగ్ చేశారు. ఇదంతా ఎందుకని నిన్న రేపు సత్తినపల్లి ప్రోగ్రాం ఉంది, లిమిటెడ్ పెట్టి ఆపేశారు అనమాట. లిమిటెడ్గా 1-2 కార్లు, ఒక 100 పీపుల్స్. అంటే భయపడే పర్మిషన్ ఇవ్వట్లేదు. భయపడి అనేది ప్రతిపక్షం వాదన. వాస్తవం ఏంటంటే ఇప్పుడు బాబాయినే చంపి కత్తి నారావారి కత్తి పెట్టిన మనిషి, అది ఇప్పుడు కనపడుతూనే ఉంది కదా అతని జీవిత చరిత్ర అంతా. ఇప్పుడే కొత్తగా చేసేది కాదు, ఇట్లానే ఉంటుంది ఆయనది. రేపైనా ఏ ప్రోగ్రాం పెట్టినా అతను క్రియేట్గా చూసుకునే మనిషి అనమాట. అది ప్రతి ప్రోగ్రామ్ని కూడా అట్లా. సో అంటే పర్మిషన్ ఇస్తే సరిపోదు కదా, మరి భయపడేస్తున్నాడు అనే. పర్మిషన్ ఇస్తే అంటే ఇదే వెళ్తాడు, వాళ్ళనే లేపుతాడు, అది ఇది చేస్తాడు, ఇదంతా టీడీపీ మీద వేస్తాడు. ఇంత అవసరమా అని. అది లేకుంటే వేరేం లేదు. ఆయన ఇచ్చి ఎరగదీసేది ఉండదు. ఆయన ప్రతిపక్షవాదమైన మనిషి. ఎందుకు ఆయన వస్తే ఏం చేస్తారు, లేకపోతే ఏం చేస్తారు. ఇంకొక విమర్శ కూడా ఉంది, అంటే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే లేడీస్ని ఎమ్మడే రియాక్షన్ ఇచ్చిండు, అంతా చేసింది తెలుసు. అది చాలా ఎమ్మడే రియాక్షన్. ఆమెకు కూడా ఆ బాధితురాలకు కూడా వనిత రియాక్షన్ ఇచ్చింది, డైరెక్ట్ చంద్రబాబు రియాక్షన్ ఇచ్చారు. ఏమంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు. అది కుప్పం. సో అంటే దాన్ని అంటే ఈయన పరిపాలన సరిగా లేక ఆడవాళ్ళ మీద అగాత్యాలు జరుగుతున్నాయి. అది పల్లెటూరులో ఎక్కడో జరిగేది, ప్రైవేట్గా జరిగేది. ఇదేదో అది ఒక ఇసుగా తీసుకునేది, కానీ అన్ని గవర్నమెంట్ దాకా వెళ్ళిపోతాయా, చిన్నవి కూడా వెళ్ళిపోతాయా. కానీ అది రోలింగ్ చూడబట్టి ఎమ్మడే రియాక్షన్ ఇచ్చిండు చంద్రబాబు గారు. ఇచ్చిండు, ఎస్పీకి ఫోన్ చేసిండు, చాలా సీరియస్గా తీసుకున్న దాన్ని. కన్నప్ప అది చాలా సీరియస్గా తీసుకుంటూ ఎమ్మడే అది అతన్ని జైల్లో పెట్టారు. వాళ్ళ లేడీస్ని కట్టేసిన వాళ్ళని అందరినీ తీసుకున్నారు. అంటే ఈ విషయం మీద మాట్లాడారు, కానీ మానభంగాలు అవి జరిగినాయి చిన్నపిల్లల మీద, ఆ విషయాల గురించి అసలు ఒక మాట కూడా మాట్లాడలేదని కొంతమంది. అసలు ఏం జరిగిందో, ఎక్కడ జరిగిందో ఎన్ని వీళ్ళ సాక్షులు కనపడుతున్నాయి, కానీ మిగతా ఎక్కడ కనపడుతున్నాయో వాళ్ళ ఛానల్లో స్కూలింగ్ తప్ప మిగతా ఎక్కడ కనపడలేదు. టీడీపీ ఛానల్స్ అంటారు కదా, వాళ్ళు ఎందుకు చేస్తారు? అన్ని అబద్ధాలు. సాక్షి అనేది పెద్ద అబద్ధాలు, అంతే, ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ.